తమిళ నటుడు విజయ్ దళపతి ఈ మధ్య తమిళ వెట్రి కళగం అనే పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టి తమిళ వెట్రి కళగం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా విజయ్ దళపతి ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరింతకీ విజయ్ ఇంట్లోకి చొరబడ్డ ఆ వ్యక్తి ఎవరు? అంత కట్టుదిట్టమైన Y+ కేటగిరీ భద్రత ఉన్నా కూడా ఆ వ్యక్తి ఇంటిలోకి ఎలా వచ్చాడు? Y+ భద్రత విఫలమైందా అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. విషయంలోకి వెళ్తే తమిళ నటుడు విజయ్ ఇంటి టెర్రస్ పైకి తాజాగా ఓ ఆగంతకుడు వచ్చినట్టు తెలుస్తోంది. నీలంకరైలోని విజయ్ నివాసంలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. అయితే ఆగంతకుడు టెర్రస్ పై అటూ ఇటూ తిరుగుతూ ఉండగా విజయ్ దగ్గర పనిచేసే సిబ్బంది ఆగంతకుడిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆగంతకుడికి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. విజయ్ ఇంట్లోకి చొరబడాలని చూసిన ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందట. 24 ఏళ్ల వయసున్న అరుణ్ అనే వ్యక్తికి గత 4 సంవత్సరాల నుండి మతిస్థిమితం లేదని పోలీసులు ప్రాథమికంగా తేల్చేశారు. అయితే మతిస్థిమితం బాగా లేకపోవడంతో ఆయన్ని ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఈ విషయం కాస్త తమిళ మీడియాలో వైరల్గా మారడంతో చాలామంది రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే విజయ్కి Y+ భద్రత కల్పించారు. ఇక Y+ భద్రతలో మొత్తం 11 మంది సిబ్బంది ఉంటారు. Y+ భద్రత అంటే 4వ అత్యున్నత స్థాయి. ఈ 11 మంది సిబ్బంది షిఫ్ట్ల వారీగా పనిచేస్తారు. ఇందులో 2 నుండి 4 కమాండోలు ఉండగా మిగిలిన వారిలో పోలీస్ సిబ్బంది ఉంటుంది. అయితే అంత కట్టుదిట్టమైన భద్రత విజయ్కి ఉన్నప్పటికీ ఇంట్లోకి గుర్తు తెలియని ఆగంతకుడు ఎలా చొరబడ్డాడనే అనుమానాలు తమిళ రాజకీయాల్లో తలెత్తుతున్నాయి.